హాయ్, హలో, నమస్తే పెమ్స్ న్యూస్ వ్యూవర్స్. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. ఇప్పుడు ముఖ్యంగా మీతో చర్చించవలసిన విషయం ఒకటి ఉంది. అయితే ఇటీవల మన గరికపాటి నరసింహారావు గారు ఒక వ్యాఖ్యలు చేశారు. సభలో ఆంధ్రప్రదేశ్ని తెలుగునాడుగా మార్చమని ఆయన అన్నారు. దానికి కమలానంద భారతి గారు ఆంధ్ర అంటే ఇదేమన్నా పలకూడని మాట, బూతు మాట, ఆంధ్ర అనేది అంత బాగుంది, దాన్ని తీసుకొచ్చి తెలుగునాడుగా మార్చడం ఏంటి అని చెప్పేసి ఆయన కౌంటర్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. గరికపాటి నరసింహారావు గారికి చేతులైతే నమస్కారం పెట్టి చెప్తున్నాను, అయ్యా నేను మీకు కౌంటర్ ఇచ్చడం అంతటం అని కాదు, కానీ మీరు చెప్పింది ఎన్టీ రామారావు గారి ఆశయ సాధనకు అనే పదం ఉపయోగించారు, కానీ ఆ ఆశయ సాధనలో భాగంగా ఆ ఆలోచన ఉంటే మాత్రం చాలా ప్రమాదం జరుగుతుందండి తెలుగుకు మాత్రం. ఎందుకు అంటే మీరు ఆంధ్ర నుండి తెలంగాణ వచ్చి సెటిల్ అయ్యారు, నేను ఆంధ్ర నుండి తెలంగాణ సెటిల్ అయ్యాను. ఇప్పుడు తెలంగాణ అంటే మనకి ఇష్టం, కానీ కొన్ని పదాలు చెప్పక తప్పదు, కొన్ని మాటలు. ఇప్పుడు ఏమైందంటే మహాభాగవతము అని బమ్మెర్ల పోతన గారు, తెలంగాణకు సంబంధించిన బమ్మెర్ల పోతన గారు రాసిన ఆంధ్ర మహాభాగవతాన్ని ఇది 2 ముక్కలు అవడం వల్ల, తెలంగాణ ఆంధ్ర బిడ్డ వల్ల ఆంధ్ర అనే పదం అంత కాదని చెప్పేసి ఆంధ్ర పదం ఇక్కడ తీరు ప్రారంభించారు, మహాభాగవతం అంటున్నారు. ఎందుకు? ఆంధ్ర అక్కడ ఉండడం వల్ల. అదేవిధంగా ఇప్పుడు మీరు తెలుగు అనే పదం కామన్ పదం, తెలంగాణకి ఆంధ్రకి రెండిటికి కామన్ పదం. తెలుగునాడని ఒక్క ఆంధ్రకి ఎలా పెడతారు మీరు? తెలంగాణని తెలుగు నుండి విడదీసినట్టేనా పూర్తిగా? చెప్పండి, అది ఎంత ప్రమాదం జరుగుతుంది? ఏంట ప్రమాదం అన్నట్లయితే, ఇప్పుడు తెలంగాణ అనేది ప్రాంతం పేరు, ఆంధ్ర అనేది ప్రాంతం పేరు కదా, కోస్టల్, రాయలసీమ ఇది ఒక ప్రాంతం. ఈ ఒక్కొక్క ప్రాంతం ఈ ప్రాంతంలో ఏమైపోయిందంటే తెలుగునాడు అని అక్కడ మీరు మార్చారనుకోండి, ఓహో తెలుగునాడు అంటే తెలుగు భాషది, ఈ తెలంగాణ తెలుగు కాదు, ఇక్కడ మనం తెలుగు అనే పదం వాడద్దు అని రాజకీయ నాయకులు పుడతారు. ఇంకా ఇప్పటివరకు మన తెలుగు భాష రాష్ట్రాలు అని అంటున్నాం, రేపటి నుండి తెలుగు భాష రాష్ట్రాలు అని అనరు. ఇంకా తెలుగు రాష్ట్రం అంటే అది, తెలంగాణ రాష్ట్రం ఇది సపరేట్ భాష, ఈ భాష మార్చేయాలి, మంది కాదు అనేది విధంగా రాజకీయ నాయకులు తయారు చేస్తారు. ఇక రాజకీయ నాయకులు తయారు చేయాలని మీరు అనొద్దు, ఎందుకంటే నాకు మొహమానం లేదు. మీరు అన్నట్టు ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది, తెలుగు తల్లి ఫ్లైఓవర్, తప్పేం చేసిందంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని మన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టారు అప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ని అదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మార్చాను. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ని మార్చే సంతోషమే, తెలంగాణ తల్లి నేను కెత్తిపచ్చట్లేదు, కానీ అక్కడ అది ఆంధ్రమాత ఫ్లైఓవర్ ఉందనుకోండి, ఆంధ్రమాత ఫ్లైఓవర్ అని మనకు ఉండకూడదు, అది ఆంధ్రప్రదేశ్ అని మీరు మార్చండి, సంతోషం. ఇక్కడ తెలుగు కామన్ పదం ఉంది, కామన్ పదాన్ని తీసుకొచ్చి మరి దానికోసం మరి జర్నలిస్టులు రాయడం కూడా ఏం రాశారంటే, ఇక్కడ సచివాలయం దగ్గర మన తెలంగాణ తల్లి గొప్పతనాన్ని, మన బలాన్ని ప్రదర్శించేలా, మన ఆత్మగౌరవాన్ని ప్రస్ఫుటం చేసేలా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పెట్టారనన్న. అంటే ఇక్కడ ఏమైందంటే తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని మార్చడం వల్ల తెలంగాణ తల్లి ఆత్మగౌరవం పెరుగుతుంది. నిజమే, అంటే తెలుగు భాషకి తెలుగు తల్లికి అగౌరవపరిచారు కదా. మనం మాట్లాడుతున్న ఈ అనే తెలుగు పదం మాట్లాడుతున్నాము, అలాంటి తెలుగు భాష తెలుగు తల్లి మన కామన్ తల్లిని అవమానపరిచినా పర్వాలేదు అనే కోణంలో ఆ రాతలు నాకు అనిపిస్తే నన్ను మన్నించండి, నాకే చాలామందికి. ఇవి ఎందుకు జరిగింది ఇక్కడ? తెలుగు అనే పదం అంత కాదు అనేది సగం మంది ఇక్కడ ఊరుతున్నా. అదేవిధంగా తెలుగునాడు అని మీరు అక్కడ పెట్టడం వల్ల ఈ మిగతా సగం మంది ఇక్కడ తెలుగు మనది కాదు, ఇది వాడకూడదంట ఈ రాజకీయ నాయకులు వచ్చి. కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను, తెలుగునాడు ఇప్పుడు మీరేమన్నారు కేరళ మనం మార్చారు, కేరళ మీద ఎంత మమకారం చూసి నేర్చుకోవాలని మీరు చెప్పారు. నిజమైనది, కేరళ వాళ్ళకి చాలా మమకారం ఎక్కువ, నాకు మొహమాటం లేదు, మీలాగే చెప్తున్నాను. కేరళ వాళ్ళకి క్రిస్టియానిటీ అంటే చాలా ఇష్టం, వాళ్ళు క్రిస్టియన్గా మారిపోతున్నారు. క్రిస్టియానిటీ అంటే ఎంత మమకారమో, మరి మీరు కూడా మారిపోతారా, మనం కూడా మారిపోతాం క్రిస్టియానిటీ మీద. తెలుగు భాషతో మాట్లాడుకున్నట్లయితే తెలుగు భాష అంటే ఇక్కడ నేను ఎవరిని కించపరిచినాను కాదండి, తెలుగు భాష అనేది తెలంగాణది ఆంధ్రది రెండిది కలిపిది. తెలంగాణ అని తెలుగులోని విడదీయొద్దు, తెలంగాణ అనేది తెలుగులోనిది, ఆంధ్ర భాష తెలుగులోనిది, ఆంధ్ర భాష కోవిదుడు అని చెప్పేసి రాయలసీమలో ఎవరికి రాయల వారికి అన్నారు, ఎవరికి ఆంధ్ర భోజుడు అని. అంటే ఆంధ్ర అనేది అప్పుడు ఉంది కదా, అయితే రాయలసీమ అని పెట్టడం వల్ల ఏమైపోయింది, ఆంధ్ర అంటే అవుట్ సైడ్ వాళ్ళ కోస్టల్ వాళ్ళు, మేము ఆంధ్ర కాదని ఆ 4 జిల్లా పాత 4 జిల్లా వాళ్ళు అనుకుంటుంటా. ఒక్కోసారి చూసారా, ఒకసారి పేరు మార్చడం వల్ల అంటే ఆంధ్ర మాది కాదు అనుకున్నారు, ఆంధ్ర భోజుడు అక్కడ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ తెలుగు నాడు అని పేరు మారుస్తారు, తెలుగు నాడు అని పేరు మార్చుతారు, ఏమవుతుంది, తెలుగు అక్కడది కాబట్టి ఇక్కడ మనం పెట్టకూడదు, రాజకీయ నాయకులు కొడతారు. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలోని తెలంగాణని కేసీఆర్ గారు తీసుకొచ్చినాను, తెలుగు తల్లిని ఆ ఫ్లైఓవర్ పేరు మార్చలేదు. లేదా ఇప్పుడు ఏమైందంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ తీసి తెలంగాణ తల్లిని పెట్టారు, తెలుగు తల్లి విగ్రహాలు ధ్వంసం చేశారు, తీసి పక్కన పెట్టేశారు. తెలుగు తల్లి తప్పేం లేదండి, ఇది అందరూ అంటారు మన ఇద్దరం కలిసి ఉందాం, కలిసిమెలిసి ఉందాం అంటారు.
ఏమిటి నేను చెప్తుంది ప్రజలకు కాదండి. తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా సరే తెలంగాణ, ఆంధ్ర అందరూ ప్రజలు కూడా కలిసిమెలిసి ఉన్నారు. జై తెలుగు తల్లి అంటే ఎవ్వరు ఫీల్ అవ్వరండి. మీకు అంతకి చేయాలని ఉద్దేశం అంటే తెలంగాణలో ఉన్నాం కదా మనం. తెలంగాణ అక్కడ తెలుగే కదా. తెలంగాణ అని తెలుగునాడుగా మారుతామని అని అంటారు. ప్లీజ్ అప్పుడు తెలుగునాడు తెలుగు బాగుపడుతుంది. తెలంగాణను తెలుగునాడుగా మార్చండి. నేను తెలంగాణలో మార్చమని నేను చెప్పట్లేదు. మీరు అవన్నీ అని చెప్తున్నాను. భవిష్యత్తులో ఏదైనా రాజకీయ నాయకుడు రావాలి. 2 తెలుగు భాషను ఒకేలా ఉండాలని తెలుగు తల్లిని మొత్తం విస్తృతపరచాలి. ఆంధ్ర మాత్రం అనటం లేదు నేను. తెలుగు తల్లిని విస్తృతపరచాలి. అప్పుడు మనం అందరం కలిసిమెలిసి ఉంటామండి. నేను అంటే క్షమించండి, తెలంగాణ వాళ్ళ మనోభావాలు ఎప్పుడూ నేను దెబ్బతీయట్లేదు. ఆంధ్ర వారి మనోభావాలు దెబ్బతీయట్లేదు. రాయలసీమ వారి మనోభావాలు దెబ్బతీయట్లేదు. తెలుగు భాషకి విలువ ఇద్దామంటే అర్థం ఏంటంటే తెలుగుని అక్కడ ఉంచుదాం, ఎక్కడ ఉంచుదాం, ఎక్కడైనా తెలుగు నుంచుతామండి. ఇంకా నయం సంతోషం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అనే పదాలు ఉపయోగించారు. సంతోషం ఏంటంటే ఉత్తరప్రదేశ్ అని ఉందని ఉత్తరాయణ పదం అని ఇంకా వాడకూడదు, నార్త్ అనే పదం మనం వాడాలి ఇక్కడ అని తెలంగాణ వాళ్ళు అనలేదు రాజకీయ నాయకులు. అదేవిధంగా అదేంటిది మధ్యప్రదేశ్ ఉంది, అక్కడ మధ్యాహ్న పదం మనం వాడకూడదు, సెంట్రల్ అని ఇంగ్లీష్ పదం వాడాలి అని ఆంధ్ర వాళ్ళు వెళ్ళలేదు. సంతోషం ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఆంధ్ర వాళ్ళు మధ్యాహ్న పదం వాడుతున్నారు, ఉత్తర వాడుతున్నారు. తెలంగాణలో కూడా మధ్య ఉత్తర వాడుతున్నారు. ఉత్తరప్రదేశ్ కాబట్టి ఇక్కడ ఉత్తర వాడకూడదు, మధ్యప్రదేశ్ అక్కడ ఉంది కానీ మధ్యాహ్న పదం వాడకూడదు అనలేదండి. అలా రేపొద్దు మనకుండే జాతస్థాయికి తెలుగు అనే పదం వాడబడదు ఇక్కడ. ఒకవేళ ఇక్కడ తెలుగునాడు మార్చిన తెలుగు అనే పదం అనకూడదేమో అని అక్కడ ఆంధ్రాలో అన్న ప్రాబ్లం ఉంది. కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాలే, 2 తెలుగునాడులే. నాడు అంటే తమిళం అని విన్నాను నేను, తెలుగు కాదని. సర్లే మరి ఇంకా లైట్ ఎక్కువైపోతుంది. నమస్కారం.